హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్జాయిడ్. ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇవి టూ టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే కండిషనల్స్ అండ్ లూప్స్. కండిషనల్స్. కండిషనల్ స్టేట్మెంట్ కంటైన్స్ కండిషన్ and a block of code. The code inside the block will be executed only when the condition evaluates to true. కండిషనల్ స్టేట్మెంట్లో ఒక కండిషన్, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటాయి. కండిషన్ ప్లేస్లో ఏదైనా ఒక వ్యాలిడ్ ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు. ఆ ఎక్స్ప్రెషన్ వాల్యూ ట్రూ అయినప్పుడు, అంటే నాన్ జీరో అయినప్పుడు, బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ వాల్యూ ఫాల్స్, అంటే జీరో అయినప్పుడు, బ్లాక్లో ఉన్న కోడ్ స్కిప్ అవుతుంది. We have two types of conditional statements. First one, if statement. Second one, switch statement. If, else అనే కీవర్డ్స్ని యూజ్ చేసి 3 types of conditional statementsని క్రియేట్ చేయొచ్చు. అవేంటంటే సింపుల్ ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ లేడర్. ఈ 3 స్టేట్మెంట్స్ గురించే కాకుండా హౌ టు నెక్స్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అనే విషయాన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్, simple if. Simple if statement will contain one condition and one block of code. If mentioned condition is true or the expression evaluates to non-zero, then the code block will be executed. If mentioned condition is false or the expression evaluates to 0, then the code block is skipped and remaining code will be executed. సింపుల్ ఇఫ్లో ఒకటే కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ట్రూ అయితేనే బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే కండిషన్ ఫాల్స్ అయితే బ్లాక్లో ఉన్న కోడ్ స్కిప్ అవుతుంది. తర్వాత ఉండే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంటిన్యూ అవుతుంది. ఇది ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేయడానికి సింటాక్స్. నెక్స్ట్, ఇఫ్ ఎల్స్. ది స్టేట్మెంట్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ విల్ కంటైన్ one condition and 2 blocks of code. First one is if block, second one is else block. If mentioned condition is true or the expression evaluates to non-zero, then the if block will be executed. Else block will be skipped. If mentioned condition is false or the expression evaluates to 0, then the if block will be skipped. Else block will be executed. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్కి ఎల్స్ బ్లాక్ కూడా యాడ్ చేస్తే ఇఫ్ ఎల్స్ అవుతుంది. కండిషన్ ట్రూ అయినప్పుడు ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీన్ని ట్రూ బ్లాక్ అని కూడా అంటారు. కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ట్రూత్ వాల్యూని బట్టి ఇఫ్ బ్లాక్ లేదా ఎల్స్ బ్లాక్లలో ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఇఫ్ ఎల్స్ని యూజ్ చేయడానికి సింటాక్స్. రైట్ సైడ్ ట్రూ కేస్, left side false case. Next, else if ladder. Else if statement is used whenever we want to specify more conditions. Simple if and if else statements will contain only one condition, and based on that condition, flow of execution is maintained. But whenever we want to create more conditional blocks, then we have to use else if statement in between if and else statements. We can mention any number of else if statements as per our requirement. సింపుల్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్లో ఇచ్చిన ఒక కండిషన్ ఆధారంగా ట్రూ బ్లాక్ ఆర్ ఫాల్స్ బ్లాక్లలో ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఒకటి కంటే ఎక్కువ కండిషనల్ బ్లాక్స్ని క్రియేట్ చేయాలి అంటే ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ని ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్కి మధ్యలో యూజ్ చేయాలి. సింటాక్స్: ఇఫ్ కండిషన్ 1 బ్లాక్ 1, else if condition 2 block 2, and so on else if condition 5 block 5, చివరికి else బ్లాక్. ఈ స్టేట్మెంట్స్లో ప్రోగ్రామ్ యొక్క ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ కండిషన్ 1 ఎవాల్యుయేట్ అవుతుంది. దీని రిజల్ట్ ట్రూ అయితే బ్లాక్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే నెక్స్ట్ కండిషన్ ఎవాల్యుయేట్ అవుతుంది. కండిషన్ 2 ట్రూ అయితే బ్లాక్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. అది కూడా ఫాల్స్ అయితే కండిషన్ 3, కండిషన్ 4, కండిషన్ 5, ఈ విధంగా లాస్ట్ కండిషన్ వరకు ఒక్కొక్కటి ఎవాల్యుయేట్ అవుతాయి.
ఒకవేళ మెన్షన్ చేసిన కండిషన్స్ అన్నీ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా మెన్షన్ చేసిన అన్ని కండిషనల్ బ్లాక్స్లో ఏదో ఒకటి కంపల్సరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్, nesting of if statement. To achieve nested statements, we simply write the statement inside the block of code. Syntax: if condition block లోపల ఇంకొక if statement. Note: if we want to use else statement, first we must specify if statement. If we want to use else if statement, first we must specify if statement, and then else if statement, then else statement. If there is only one line of code in the block, then we can skip the flower braces. else స్టేట్మెంట్ని యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది కంపల్సరీ. అలానే ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్, లాస్ట్ ఎల్స్ స్టేట్మెంట్ కంపల్సరీ. ఒకవేళ ఎగ్జిక్యూట్ చేయాల్సిన కోడ్లో ఒకటే లైన్ ఉంటే ఈ విధంగా ఫ్లవర్ బ్రాకెట్స్ లేకుండా సింపుల్గా రాయొచ్చు. దట్స్ ఇట్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.